అలాగే 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 హలో అక్వామన్, మన ఓజీ ద క్యాట్ ఫిష్ గాడు చిన్న ప్యారెట్ ని తినేద్దామని చూస్తున్నాడు. మళ్ళీ కొత్త కాన్సెప్టా? ఊపిరి పీల్చుకోవడం కూడా టైం ఇవ్వట్లేదురా. ఫాస్ట్ లో మార్కో మన సిల్వర్ అరవాన్ అయితే ఏకంగా మింగేశాడు. తర్వాత ఆస్కార్ లావాని పర్సిస్టెంట్ అటాక్ చేసి దాన్ని బాగా స్ట్రెస్ కి గురి చేశాడు. ఇప్పుడేమో ఈ ప్యారెట్ ని తినేద్దామని అనుకుంటున్నాడు. ఇంకా ఒకే ఒక్క దారుంది, అదేంటంటే ఈ ఖాళీగున్న ఎల్లో పాండ్ లోకి మన ఓజీ గాడిని తీసి వెయ్యడమే. మీకున్న బ్రెయిన్ కి మీ తెలివితేటలకే మీరు సుప్రీం కోర్టుకే జడ్జి అవ్వాల్సిందన్నా. కానీ 3వ క్లాస్ దారి చదవలేదు కదా, జస్ట్ మిస్. ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సొలుపేమున్నది, ఇద్దరం ఒకటై చెయ్యి కలిపితే ఎదురేమున్నది, మనకి కొదవేమున్నది. ఎస్, తార్ రోడ్ మీద రేకు డబ్బతో గీకితే వచ్చే సౌండ్ ప్రపంచంలో ఈ గొంతు ఇంకెవరికి ఉండదు. మామ ఇప్పుడు మీకు ఒక మ్యాజిక్ చేసి చూపిస్తాను. ఇదొక 20 లీటర్స్ బాటిల్. ఇప్పుడు ఈ 20 లీటర్స్ బాటిల్ తోనే ఈ ట్యాంక్ మొత్తం నింపి చూపిస్తాను చూడండి. ఇంకా మన బండ ఓజీ గాడిని తీయడానికైతే చాలా భయం వేసింది, ఎందుకంటే వాడు అంత పెద్దగా అయిపోయాడు. అసలు ఆ నెట్ లో కూడా సరిగ్గా పడతాడో లేదో అని అనిపించింది, కానీ బానే పట్టాడు. ఇంకా ఫాస్ట్ గా తీసా ఎల్లో పాండ్ లోకి అయితే వేసేసాను. తీస్తున్నప్పుడు తెగ కొట్టేసుకుంటున్నాడు అటు ఇటు. ఇంకా వదిలేశాక కొంతసేపు తిరిగాక అప్పుడు ఫ్రీ అయ్యాడు అనమాట. మొన్నటిదాకా ఆక్వేరియం లో మనోడికి యూటర్న్ కొట్టడానికి చాలా ఇబ్బంది అయ్యేది, కానీ ఇప్పుడు ఎల్లో పాండ్ లో మనోడు హాయిగా ఎటు కావాలో అటు తిరగలుగుతాడు. కానీ నిజంగా మామ వీడిని తెచ్చినప్పుడు చాలా చిన్నగున్నాడు. ఇప్పుడు చూడండి, నేనే 6 feet అంటే వీడు నాకంటే పెద్దగున్నాడు. డాక్టర్ కొంచెం జర ఎక్కువైందిలే అనుకున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. హాబీలో జాయిన్ అవ్వడానికి సింపుల్ గా సబ్స్క్రైబ్ కొట్టి పెట్టుకోండి. నేను మీ రఘురామ్ రాజా.